ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల సభలు సమావేశాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు ఆయనపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఎడమ కనుబొమ్మ పైన గాయమైంది. దీంతో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటిగాలిపై లేస్తున్నారు. తన నాయకుడిపై రాళ్ల దాడి చేయిస్తారా అంటూ రండి చూసుకుందామంటూ సవాలు విసురుతున్నారు. ఈ ఘటన మరొక ముందే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. అదేవిధంగా ఇవాళ విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు కలకలం రేపాయి. ఆయన ప్రసంగిస్తుండగా ప్రజాగలం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే దాడిపై ఘటనపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో 20,000 సెల్ ఫోన్లు యాక్టివ్గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల సభలు సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు ఆయనపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఎడమ కనుబొమ్మ పైన గాయమైంది. దీంతో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలిపై లేస్తున్నారు. తన నాయకుడిపై రాళ్ల దాడి చేయిస్తారా అంటూ రండి చూసుకుందామంటూ సవాలు విసురుతున్నారు. ఈ ఘటన మరొక ముందే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. అదేవిధంగా ఇవాళ విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు కలకలం రేపాయి. ఆయన ప్రసంగిస్తుండగా ప్రజాగలం వాహనం వెనక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఏపీలో అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అయితే అన్ని పార్టీలలో సమావేశాలు అయితే కొన్ని ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే మరి శుక్రవారం జరిగినటువంటి ఘటన తీవ్రంగా కూడా వైసీపీ ఖండించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. శుక్రవారం రాత్రి జరిగినటువంటి ఘటన ఖచ్చితంగా భద్రత వైఫల్యమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భద్రత భారీ సంఖ్యలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డీజీపీ స్థాయి అధికారి మరి కూటవేతు దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నప్పుడు ముందుగానే పహారా కాయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎత్తైన భవనాలకు సంబంధించి కూడా మరి దానిపైన కూడా ఆ నిఘా వ్యవస్థ చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి సమయంలో కూడా కళ్ళ కట్టినట్టు భద్రత వైఫల్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయా పార్టీలు ఓట్ బ్యాంక్ గా ఏదైతే ప్రతి సంఘటన ఓట్ బ్యాంక్ గా వాడుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో వ్యవహరించాల్సినటువంటి తీరు మరి దాదాపు 2 రోజులు గడుస్తున్నా కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మరి ఏదైతే మరి ఇంటెలిజెన్స్ డీజీ ఖచ్చితంగా ఏదైతే ఆ ఘటన పైన పూర్తిగా కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మరి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా దీనిపై ప్రెస్ మీట్ పెట్టి కూడా మరి విపక్షాలు అటు అధికార పార్టీకి సంబంధించిన తీవ్ర విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఘటన ఏం జరిగింది, క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఘటన పైన ఇంతవరకు కూడా మరి నిందితుల్ని పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఏదైతే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి ఏదైతే వివేకానంద స్కూల్లో
నుంచి అటువైపు నుంచి రాయి వచ్చిందని కూడా పోలీసులు ఇప్పటికే భావించినటువంటి నేపథ్యంలో మరి ఆ స్కూల్ ప్రాంతంలో కూడా మరి జరిగినటువంటి వెంటనే కూడా మరి ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు ఆక్యుపై చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ బిల్డింగ్ నుంచి డ్రోన్ కెమెరాలతో కూడా మరి నిన్న మనం చూసాము. మాజీ సీఎం చంద్రబాబు పైన జరిగినటువంటి దాడి కూడా వెంటనే కూడా డ్రోన్ కెమెరా పసిగట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే రాయి వేసిన వ్యక్తి కనీసం పట్టుకోకపోయినా కానీ డ్రోన్ కెమెరా ఆ ప్రాంతాన్ని అయితే పరిశీలించినటువంటి పరిస్థితి. ఆ దిశగా మరి పూర్తి స్థాయిలో మరి భద్రత వైఫల్యం ఉందని చెప్పుకోవచ్చు. మరి మరోసారి కరెంటు పోయినటువంటి సమయంలో కూడా మనం ఒకసారి గమనించవచ్చు. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పవర్ కట్ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. అదేవిధంగా పవర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కూడా అన్ని శాఖల సిబ్బందులు కూడా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో డేగకన్ను వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి మాజీ ఎమ్మెల్యే పైన కూడా మరి ఒకే రాయి మరి ఇద్దరికి తగిలినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా టీడీపీ జనసేన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కోడికట్టి డ్రామా లాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా నిన్న చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో పాత గాజువాకలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా ఆగంతుకులు రాయి రువినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి పైన పూర్తిగా ఒక ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే రాయి వేసినటువంటి నేపథ్యంలో అటు విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి కోడికట్టి డ్రామా వేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నేను ఇలాంటి బెదిరింపులు ఇలాంటి రాళ్ల దాడి ఎన్నో చూశానంటూ బాంబులకే భయపడలేదంటూ కూడా మాజీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న తెనాలి నియోజకవర్గంలో పర్యటించారు. వారాహి యాత్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా కూడా ఆగంతులు రాయి రువినటువంటి నేపథ్యంలో బస్సుకు సంబంధించినటువంటి బార్కెట్ తగిలినటువంటి పరిస్థితి ఉంది. ఇది అటు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి కానీ అటు మాజీ సీఎం చంద్రబాబు పైన జరిగినటువంటి దాడి, అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ పైన జరిగినటువంటి దాడి ఇది ఒక వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపైన ఒక స్థితి ఏర్పాటు చేసింది. ఏదైతే మరి అది అధినాయకుల పైన రాజకీయ అధినాయకుల పైన ఆ పార్టీ అధినేతల పైన జరుగుతున్నటువంటి దాడిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దానిపైన ఒక నివేదిక ఇవ్వాలని దానిపైన ఒక స్థితి ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఈ ఘటన క్షేత్రస్థాయిలో కూడా మరి నియోజకవర్గాల్లో కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి పైన జరుగుతున్నటువంటి రాళ్ల దాడి పట్ల అటు క్షేత్రస్థాయిలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైసీపీ శ్రేణులు కూడా మరి దీనిపైన ఒక ఉధృత వాతావరణం నెలకొండే అవకాశం ఉంది. నిన్న జరిగిన తర్వాత అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన జరిగినటువంటి దాడి వైసీపీ కార్యకర్తలే ఆ జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి దాడి మరి జీర్ణించుకోలేక ఈ పైన ఏ విధంగా మరి దాడి చేశారంటూ కూడా ఇటు విపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా స్వాతి నిన్న జరిగినటువంటి మొన్న శుక్రవారం జరిగినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి ఖచ్చితంగా భద్రతా వైఫల్యం అని చెప్పుకోవచ్చు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా ఏదైతే ఇంటెలిజెన్స్ సీతారామాంజనేయులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 రోజులు గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా దానిపైన ఒక క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో 1 గంట ముందే తీవ్ర స్థాయిలో కూడా మరి భద్రతా నిఘా వర్గాలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఉంటాయి. ఖచ్చితంగా డ్రోన్ కెమెరాస్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎత్తైన ప్రాంతంలో బిల్డింగ్స్ పైన ఎవరెవరు ఉంటున్నారనేది కూడా మరి పహారా కాయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే వివేకానంద స్కూల్లో పూర్తిగా కూడా డోర్లు తెలుసుకొని ఉన్నటువంటి నేపథ్యంలో మరి నిందితుడు ఆ ప్రాంతంలో అక్కడి నుంచి ఖచ్చితంగా రాయి రువినప్పుడు ఖచ్చితంగా ఎడమ ప్రాంతంలో
కన్ను పైన జరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టుముట్టాల్సినటువంటి అవసరం ఉంటది. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి భద్రత కూడా మరి ఏదైతే దాడి జరిగిందో క్షణాల్లో మరి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంత పెద్ద నగరంలో ఈ ఘటన జరిగితే మరి 2 రోజులు గడుస్తున్నా ఇంతవరకు కూడా మరి దీనిపైన క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ జరిగినటువంటి దాడి అటు టీడీపీకి సంబంధించి కానీ జనసేన సంబంధించి కూడా తీవ్ర విమర్శలు అధికార పార్టీ పైన విమర్శలు చేస్తుంది. ఏదైతే గతంలో జరిగినటువంటి ఘటన కోడికత్తి వ్యవహారం తీసుకొచ్చి తీవ్ర విమర్శలు చేసినప్పుడు ప్రజలకి అసలు ఏం జరిగింది, ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన పైన పోలీసు వ్యవస్థ వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు వరుస రాళ్ల దాడి జరుగుతున్న పైన ఒక సీరియస్ గా తీసుకుంది ఎన్నికల సంఘం. దీనిపైన ఒక నివేదిక పంపించాలంది. ఇప్పుడే ఒక సిట్ కార్యాలయం సిట్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా అటు అధికార పార్టీ కానీ విపక్షాలకు కూడా పూర్తి భద్రత ఉంచాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం అంతా ఏపీ పోలీసులకి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.